నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో వారాహి దాంతో తిరుగుతారు, ఇక్కడ ప్రచారం చేసుకుంటారన్న ఒక వార్తా కథనాల నేపథ్యంలో కాస్త కోస్త ఇదివరకటి కంటే గత ఎన్నికల టైంలో కంటే కూడా కాస్త మెరుగ్గా సభ్యత్వాలు నమోదు కావచ్చు, పబ్లిక్ మీటింగ్స్లో కావచ్చు, కొంచెం డెవలప్ అయ్యారని కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో కొంతమందిని, అక్కడ జనసేన నాయకుల్ని కావచ్చు, కొంతమంది సమన్వయకర్తల్ని అక్కడ నియమిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు. ఇండియా దానికి ఆస్ట్రేలియా అబ్రాడ్లో పెట్టుకోవడానికి ఉన్నటువంటి ఆ లింక్ ఏంటి? మొన్న యాక్చువల్లీ హుటాహుటిన అనుకోకుండా జనసేన వాళ్ళెవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి, ఇంతకుముందు ఆయన వస్తే నాదేంట్లనో లేకపోతే ఎవరెవరో ఉండేవాళ్ళు, కొంచెం పార్టీ కార్యకర్తలు ఎవరు లేరు. నేను ఒకడే వెళ్ళేసి వాళ్ళ పార్టీలోకి వెళ్ళి ఆ బ్లాక్లో అక్కడ ఉన్నాడు. ఎవరెవరెవరో వచ్చారు కార్లలో, ఎవరెవరో వెళ్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నాయి. మీడియా తొంగి చూసింది, తలుపులు వేసేసారు, పిలిచింది, పలకలే. ఏంటి అని అడిగారు, ఏం లేదు అన్నారు. ఏం చెప్పాల, సర్లే తెలియదా మనకి, ఏదో రోజు చూద్దాంలే అనుకున్నారు. ఏం చెప్పాలా వాళ్ళు కూడా. రహస్య మీటింగ్లు మాత్రమే బయటకు వచ్చాయి. ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఆస్ట్రేలియాలో 40 మంది సమన్వయకర్తలు అని నిర్మించారు అని వాళ్ళు ప్రకటించారు. ఉన్న చోట దిక్కు లేదు నీకు, ఇక్కడ నువ్వు తప్ప, పోనా నాదేంట్లో ఏదేంట్లో ఆయన తప్ప, మహా అయితే మీ అన్నయ్య తప్ప ఎవరున్నారబ్బా చెప్పుకోవడానికి? ఒక్కడి పేరు చెప్పవా? ఉన్నారా ఎవరైనా? కనీసం వాళ్ళకన్నా తెలుసా కనీసం? అది ఎలక్షన్ల దగ్గర వస్తున్నాయి. ఈ టైంలో ఏం చేయాలి? మొన్న మహానాడులో వాళ్ళు ఏం చెప్పారు, అచ్చెన్నాయుడు నాకు 160 సీట్లు వస్తాయి అన్నాడు. మాకు 160 సీట్లు అంటే నువ్వు సోలో గెలిచినట్టేగా, అంతేగా, ఇంకా వేరే పొత్తుతో అవసరమే ఉంది. ఇండైరెక్ట్గా మాకు వాడి పొత్తు అవసరం లేదు, మేము గెలుస్తామని చెప్పేసి మాకే 160 సీట్లు వస్తాయని చెప్పాడు. భయం వేసింది, అమ్మో ఏంటిది అని. పోనీ వీళ్ళకి పార్టీ నడిపే చిల్లర ఏమైనా ఉందా? లేవు అని చెప్పుకుంటున్నారు. చిల్లర రావాలి, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? పోనీ చంద్రబాబు ఎవరిని ఎందుకు ఇస్తారు? ఆయనకే కావాలి, ఆయన చిల్లర ఇచ్చే అవకాశం లేదు. ఎక్కడి నుంచైనా తేవాలి. పోనీ ఏమన్నా డేట్లు ఇచ్చి డైరీలు చింపి ఏమన్నా చెక్కుల మీద తీసుకుందామా, లేదా ఏమన్నా 2 సూట్ కేసులు తీసుకుందామా అంటే వాళ్ళు కూడా ముందు ఉన్నాయి కంప్లీట్ చేయ బాబు, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, నీ డేట్లు ఎక్కడికి ఇవ్వలో, మాకంత బంగారం ఏం కాదని వాళ్ళు చెప్పారు. ఓకే, మరి ఇప్పుడు చిల్లర కావాలంటే ఫండ్స్, పార్టీ ఫండ్స్. పోనీ లోకల్ ఏమైనా ఫండ్ ఇస్తారంటే మన గురించి తెలిసినోడు ఎవడిస్తాడు? ఎవరు? ఎందుకంటే మొన్న ఆయనంతటా ఆయనే ఇంతకుముందు కాన్ఫిడెంట్గా నే సీఎం అని చెప్పుకున్న ఆయన మొన్న అక్కడ వచ్చేసి ఇట్లా ఉన్నాడు. తేటమొహం వేసేసరికి అందరికీ కాన్ఫిడెన్స్ పోయింది, వద్దులే ఈయన నమ్ముకుని వేస్ట్ అని. ఆ జన సైకిల్కి కూడా కాన్ఫిడెన్స్ పోయింది, ఎందుకు ఈయన నమ్ముకుని వేస్ట్ అని. సో వీళ్ళు డల్ అయిపోయేసరికి ఇక్కడ నుంచి ఎవరు ఇన్వెస్ట్మెంట్లు ఇచ్చే ఛాన్స్ లేదు. వీళ్ళు పాప అమాయకులు కదా, ఎన్ఆర్ఐలు. ఇలారా నీకు అది ఇస్తా ఇది ఇస్తా, ఇక్కడ నేను సీఎంఐకి అది ఇస్తా ఇది ఇస్తా, ఇవన్నీ నీవే, నేను అది ఇక్కడ నేను చెప్పేసి వాళ్ళు ఏదో రకంగా, పైగా జనసేన పార్టీకి మెంబర్ని నేను ఆస్ట్రేలియా అని చెప్పుకుంటాడు. ఏం చేస్తావు నువ్వు ఆస్ట్రేలియాలో చెప్పుకొని? ఏమీ చేయవు. వీళ్ళందరినీ ఫూల్స్ చేసి వాళ్ళ దగ్గర చిల్లర తీసి ఫండ్ అని చెప్పి ఆయనకి ఇప్పిస్తావు. కానీ నేను రోజుకి 2 కోట్ల రూపాయలు తీసుకుంటా అని చెప్పాడు కదా, మరి ఆ డబ్బులు ఉంటాయి కదా, మరి ఫండే కావాలంటే ఎన్ని రోజులు నడుపుతారు చెప్పు? ఎన్ని రోజులు ఇంతమందిని ఆర్గనైజ్ చేయాలా? అయినా ఆయన చిల్లర ఏం పెట్టట్లే. యాక్చువల్ నువ్వు గమనించావా, ఈయనే వస్తాడు ఎప్పుడో ఒకప్పుడు పని ఉన్నప్పుడు, నిద్రలేసి గుర్తొస్తే వస్తాడు, ఏదో రకంగా బహిరంగ సభ హే హే అంటే 4 చివాట్లు తిడతాడు, అరుస్తాడు, కరుస్తాడు, పోతాడు. వీళ్ళందరూ వాళ్ళ పార్టీ వాళ్ళ డబ్బులు వేసుకునే వస్తారు, వాళ్ళ తిండి వాళ్ళే తింటారు, వీళ్ళేం పంచరు కూడా. మరి నువ్వు అన్నట్టు ఏం చేస్తాడో అంటే నాకు తెలియదు, మరి ఇంకేమైనా చేస్తాడేమో. బట్ అంతకుముందు ప్యాకేజీ ఇస్తారు అన్నారు, మేము కాదు నేను రాజకీయాల్లో ఫుల్గా నిలబడడానికి వచ్చాను అన్నారు. మరి ఇప్పుడు చిల్లర కోసం ఈ చిల్లర వేషాలను చూస్తే మాత్రం ఏమనిపిస్తుంది అంటే, ఈయన అసలు పార్టీ పెట్టింది డబ్బుల కోసమే, దేనికోసం కాదు.
కానీ మనం బందర్ సభలో తీసుకున్నట్లయితే ఆవిర్భావ సభలో 6ంటికి స్టార్ట్ చేస్తానన్నా 10ంటి దాకా సరే అదంతా చూస్తూనే ఉన్నాం. నిజంగా అభిమానం లేకపోతే లేకపోతే పార్టీయో వ్యక్తిగతంగా అభిమానం లేకపోతే ఇంత లేట్ అయినా కానీ లేకపోతే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా కానీ ఎందుకు వస్తామని చెప్పేసి అన్న దానికి ఏం చెప్పుకోవాలి సమాధానం? వాళ్ళు వస్తారు రారని నేను ఎవరన్నాను? ఇప్పుడు వాళ్ళ అభిమానులు రానని అన్నట్లా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి వస్తారు. ఆ అభిమానులు నాకు 100 రూపాయలు ఇవ్వమంటే ఒక్కొక్క అభిమానం 100 రూపాయలు ఇచ్చినా కానీ చాలు కదా. పావులా కూడా నీకు ఓటే వేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంది ఎందుకు ఇస్తారు? అదే చెప్తున్నాను, ఓటే వేయరు. అది పార్టీ ఫండ్స్ రావు వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నువ్వే మాకు ఏదన్నా ఇవ్వు, నువ్వు ఇవ్వకపోతే మేము పెట్టుకొని వస్తాం అంతే తప్ప నువ్వు నీకు ఇచ్చి మరి నిన్ను ఏదో చేయాల్సిన అవసరం లేదు కదా. ఇది వాళ్ళు చేసే వ్యవహారం. బట్ ఏదేమైనప్పటికీ ఆస్ట్రేలియా సమన్వయకర్తలు మరి ఏం చేస్తారో తెలియదు. ఇక్కడికి వచ్చిపోయిన 40 మందిని ఎక్కడ నిలబెడతారో ఏ మూలక అంటే అది మనకు క్లారిటీ లేదు. వాళ్ళ అమాయకులు వచ్చి ఏదో మీటింగ్లు పెట్టారు, అంతా అయిపోయింది. ఎంతో కొంత చిల్లర ఇస్తామని మాట ఇచ్చి ఉండొచ్చు, కానీ మళ్ళీ వీళ్ళ పార్టీ నేతల్ని తీసుకురాలి. చూసావా, ఒకవేళ చిల్లర మీటింగే అనుకో, చిల్లర లావాదేవీల మీటింగ్ అనుకో, మరి ఆ 4 వీళ్ళందరినీ పిలవచ్చుగా. ఎందుకు? డబ్బుల వ్యవహారం అయితే ఆయన ఒక్కడే చూసుకోవాలి, పార్టీ వ్యవహారాలు అయితే వీళ్ళందరూ చూసుకోవాలా? నీకు అక్కడే అర్థం కావట్లా. సో ఇక్కడే సెల్ఫిష్నెస్ లేదు. రేపు రోజు ఆయన కూడా నిన్ను గోకుతాడేమోనన్నా, అంత అవసరం లేదుగా. సో ఏదేమైనప్పటికీ ఈ సమన్వయకర్తలు అనేవాళ్ళు మాత్రం దేనికి కూడా పెద్దగా ఉపయోగపడరు. కాకపోతే వీళ్ళ ఫండింగ్కి మాత్రం కర్త కర్మ క్రియ వాళ్ళే అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఓకే, బట్ ఎంతవరకు జనసేన ముందుకెళ్తుంది అనేది చూడాలి. వై బికాస్ ఇప్పుడు వాళ్ళకంటూ ఒక రూట్ ఎడ్జ్లో ఏమీ లేదు. రూట్ స్టేజ్ నుంచి కన్స్ట్రక్షన్ ఏం లేదు. ఇప్పుడు ప్రతిదానికి జిల్లా కమిటీలని అవన్నీ ఇవన్నీ వైసీపీ పార్టీలో ఆ కార్యకర్త ఈ కార్యకర్త, వాడు కార్యదర్శి ఇదో కార్యదర్శి, ఆ మెంబరు ఈ మెంబరు, యూత్ లీడరు, వింగు అన్నీ ఏవేవో ఉంటాయి. వీళ్ళకేం లేవు. కానీ ఇప్పటికే ఒంటరిగా నేను వెళ్ళను, ఖచ్చితంగా పొత్తుతోనో జట్టుతోనో వెళ్తానని చెప్పి అనౌన్స్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా చెప్పుకుంటున్నటువంటి ప్యాకేజ్ స్టార్గా అనుకున్నట్లయితే చంద్రబాబు నాయుడిని అడిగితే ఫండింగ్ కోసం కాకపోయినా నాకు కావాల్సిన ఇంత కావాలంటే ఎవరా పావులా కూడా ఇవ్వడు. ఒకవేళ అవసరానికి ఇవ్వను, అప్పుడు రేపు పొత్తుతో ఎట్లా వెళ్తాం అని అనుమానం రాదా? మరి పావులా కూడా ఇవ్వడు. అనుమానం ఆయనకు వచ్చిందో లేదో మనకు తెలియదు. ఆయన అయితే పావులా ఇవ్వడు. నీ ఓట్లు నాకు ఇస్తావంటే అది లేదు. ఆయన ఏమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా అన్నాడు. అసలు బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి వస్తారో క్లారిటీ లేదు. బీజేపీ వీళ్ళిద్దరిని తన్ని మధ్యలో వస్తుందో తెలియదు. ఈయన అటు కాకుండా ఇటు కాకుండా చేసే పన్నగమో తెలియదు. ఏదేమైనప్పటికీ ఇంకా చెప్పాలంటే ఆంధ్రాలో కాంగ్రెస్ ఏం చచ్చిపోలా, ఇంకా ఉంది. మొన్న కూడా చిరంజీవి గారు కూడా కాంగ్రెస్ అని చెప్పి పిసిసి డెలిగేట్ ఐడి కార్డు ఇచ్చారు, గుర్తుందా? ఏదేమైనా ఇంకా రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. బట్ వీళ్ళకైతే ఇప్పుడు రేపు ఎలక్షన్ అన్నా కూడా ఇప్పటివరకు కన్స్ట్రక్షన్ లేదు. రైట్. దీంతో పాటుగా ఆరెంజ్ సినిమాలో నష్టపోయినటువంటి నాగబాబుకి అప్పట్లో పవన్ కళ్యాణ్ హెల్ప్ చేసినట్టుగా ఇప్పుడు అవసరంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి నాగబాబు కాస్త కూస్త వరుణ్ బాబుతోనో లేకపోతే ఆయన స్వతహాగానో కాస్త కూస్త ఎకనామికల్గా బాగుంది. ఇప్పుడు నాగబాబు కావాలని చేయరా? నాగబాబు బాగుందని ఎందుకు అంటున్నావు? ఆ ఒక్క ఆరెంజ్ సినిమాలో 2 రూపాయలు వచ్చాయి, చెక్ కూడా ఇచ్చాడు. పార్టీలో ఫండ్ లాగా వేస్తున్నారు. ఎందుకు అది ఇచ్చింది తెలుసు? అది కూడా ఒక స్ట్రాటజీ. నా సినిమాకి వచ్చిందంతా నేను పార్టీ ఫండ్కి ఇస్తున్నా, నువ్వు అనౌన్స్ చేస్తే నేనేస్తా అని చెప్పి మీరు అందరూ 5,000 10,000 వేసే ఇవ్వాలి అక్కడ. మిమ్మల్ని ప్రేరేపించడానికి అదొక డ్రామా, అంత మించి ఇంకేమీ లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.